ఉగాది అంటేనే పంచాంగం కాబట్టి ఈ పరాభవ నామ సంవత్సరం రాశి ఫలితాలు మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 2 పాదాలు, ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 7, అవమానం 2. ఈ సంవత్సరం మకర రాశి వారికి తిరుగులేదు. మొండి పట్టుదలతో పరిగెత్తడం ఏమిటో తెలిసినటువంటి మకర రాశి వారికి జూన్ తరువాత అద్భుతమైనటువంటి గోచారం అనేటువంటిది పెరగబోతోంది. మంచి ఫలితాలు ఉంటాయి. మకర రాశి వారికి కూడా ఈ సంవత్సరం ఫలితాలు బాగానే ఉంటాయి. కాబట్టి మకర రాశిలో ఉన్న రాజకీయ నాయకులు కూడా గట్టి ప్రయత్నం చేస్తే వీరికి కూడా పదవులు వచ్చే అవకాశం చాలా వరకు కూడా ఉంది. విద్యార్థులకు బాగుంటుంది. పెళ్లి కాని వారికి పెళ్లిళ్ళు అవుతాయి. మకర రాశి వారు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటూ స్వామి సేవ చేస్తూ ఉండండి, మీకు తిరుగు లేకుండా ఉంటుంది. ఈ సంవత్సరము విపరీతమైనటువంటి రేట్లు పెరుగుతాయి, ధరలు బాగా పెరగవచ్చు. బంగారం అనేటువంటిది పెరగటం అనేటువంటిది శాస్త్రరీత్యా లోకానికి నాశనమే. కాబట్టి షేర్స్లో ఎవ్వరు పెట్టుబడులు పెట్టకండి, దేని మీద పెట్టుబడులు పెట్టకండి. 10 రూపాయలు మిగిలితే మీ బ్యాంకులో క్యాష్గా దాచిపెట్టుకోండి తప్ప ఇంకా ఖర్చులు అదుపులో పెట్టుకున్న వాడికే ఈ సంవత్సరం బాగుంటుంది అని మనకు చెబుతోంది. కాబట్టి ఇక ఈ సంవత్సరం చూడకండి, మ్యాజిక్కులతో ఆలోచించకండి. ఇదే హేతుబద్ధంగా మీరు ఎప్పుడు కూడా హేతువులతో చూడకండి. విశ్వాసంతో, విధేయంతో, నమ్మకంతో సనాతన ధర్మాన్ని ఎవరైతే అనుష్ఠిస్తారో వారికి పంచాంగం అనేటువంటిది ఖచ్చితంగా ఫలించి తీరుతుంది. నమ్మని వాడు ఎప్పుడు పంచాంగం చూడాల్సిన పని లేదు. చెబుతున్నది ఈ సంవత్సరం దేశారిష్ట యోగాలు అధికంగా ఉన్నాయి, ఇబ్బందులు తప్పవు. ఏప్రిల్ 10 నుండి జూలై 4 వరకు కాలసర్ప యోగం, ప్రశాంతత తక్కువ. ఎవ్వరికి ఇంట్లో వీరికి ప్రశాంతత ఉండదు. తొలగిపోవాలి ఆపదల్ తొందరగా, కలుగవలె శాంతి సౌఖ్యముల్ క్రమముగనో ధర్మ మార్గమునందున ధాత్రి వెలుగా అందరికి గల్గుగావుత అక్షయంబో బాచం పెళ్లి తనదు భక్తి పూర్వకముగా పాలనా దక్షత పరగు రేవంతునికి ఇచ్చు ఆశీస్సులు హెచ్చవలయో.